నమస్తే, నేను సిరి. నిన్న వల్లభనేని వంశీ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ములాఖాత్లో కలిసింది మనకు తెలిసిందే. అయితే అక్కడ మీడియా ముందు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవేంటంటే వల్లభనేని వంశీ గారు చాలా అందంగా ఉంటారంట, స్మార్ట్ గా ఉంటారంట, దాంతోపాటు కొడాలి నాని గారు కూడా చాలా అందంగా ఉంటారట. అసలు అక్కడ వెళ్ళిన పరిస్థితులు ఏంటి, అక్కడ మాట్లాడిసిన మాటలేంటి, అవన్నీ మర్చిపోయి ఈ అందాల గురించి అదేదో అందాల పోటీ అయినట్టు వీళ్ళు స్మార్ట్గా ఉంటారు, వాళ్ళు స్మార్ట్గా ఉంటారు అని మాట్లాడడం జరిగింది. ఇంతకీ అసలు ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు స్థాయి కిందికి పడిపోయిందని అనిపిస్తుంది ఈ మాటలతోని. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే సిరి, మన వీక్షకులు కూడా. సార్, నిన్న చూసినట్టయితే వల్లభనేని వంశీ గారిని ములాఖాత్లో జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు, అది మనం చూసాము. అయితే ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చిన తర్వాత మైక్ పట్టుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు వల్లభనేని వంశీ గారి అందాన్ని చూసి వాళ్ళు అంత స్మార్ట్గా ఉన్నారని చెప్పేసి జెలస్ ఫీల్ అవుతున్నారంట. ఇంకొకటి కొడాలి నాని గారు కూడా అందంగా ఉన్నారని చెప్పేసి ఆయన కూడా జెలస్ ఫీల్ అవుతున్నారంట. సో దీన్ని అసలు ఎలా చూడాలి సార్, ఆయన వ్యాఖ్యల్ని? మీరు అన్నట్టు నిన్న ఒక మాజీ ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మాట్లాడిన మాటలు మీరు అన్నదే కాకుండా అనేక అంశాలు, ఆయన స్పృశించిన అంశాలన్నీ కూడా ముఖ్యమంత్రి స్థాయికి తగదనేది వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఫీల్ అవుతున్నారు. తర్వాత ఈ సందర్భంలో షర్మిల గారు మొన్న ఈ మధ్య అతను రాష్ట్ర పరిపాలనకి పనికొచ్చే వ్యక్తి కాదు, అతనికి ఆ స్థాయి లేదు అని 5 సంవత్సరాల పరిపాలన ముగించిన తర్వాత కూడా ఇప్పుడు ఆమె చెప్పింది. తర్వాత వాసిరెడ్డి పద్మ గారు అసలు ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండాల్సిన వ్యక్తి కాదని, మరి గతంలో ఇప్పుడు కూడా ఒక సీరియస్ అంశం మీద ఒక ముఖ్యమంత్రి వెళ్ళి ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేకమైన వ్యాఖ్యలు కూడా చేశాడు. ఇవేమో అందసందాల గురించి చెప్పటం అనేది, ఒక మగ మనిషి ఇంకొక మగ మనిషిలో అందాన్ని ఎత్తుకుతున్నాడంటే అతని యొక్క మానసిక ఆరోగ్యాన్ని కూడా అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే చాలా మందికి డౌట్ ఏంటంటే అసలు రాజకీయాల గురించి మాట్లాడకుండా, లేకపోతే అది అక్కడికి వెళ్ళిన అంటే జైలు దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రెస్ ముందు మాట్లాడాల్సిన మాటలు మాట్లాడకుండా అందచందాల గురించి అది కూడా ఏంటంటే ఆడవాళ్ళ అంటే నార్మల్గా ఒక మగ వ్యక్తి ఒక స్త్రీ అందాన్ని గురించి పొగడం మనం చూస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే ఒక మగ వ్యక్తి ఇంకొక మగ వ్యక్తి గురించి మాట్లాడడం, దట్టు అందంగా ఉంటారు, స్మార్ట్ గా ఉంటారు అని మాట్లాడడం, అది కొంత చర్చనీయాంశం అయింది. అసలు సందర్భం లేకుండా ఆ సందర్భాల్లో మాట్లాడడం ఏంటనేది కూడా మరి అది మాట్లాడటం అనేది. తర్వాత ఆయన మాట్లాడిన దానికన్నా ఇంకా జుగుప్సాకరమైన విషయం ఏంటంటే కొడాలి నాని మెలికలు తిరగటం. ఆయన వర్ణించినప్పుడు కొడాలి నాని కూడా స్మార్ట్గా ఉంటాడని చెప్పినప్పుడు ఆయన మెలికలు తిరగటం మరీ జుగుప్స అనిపించింది జనాలకి. అసలు వెళ్ళిన మీరు అన్నట్టు ఎంత సీరియస్ మ్యాటరు. తర్వాత అవతలేమో అతను ఒక దళితుల మీద దాడి చేసిన కేసులో అరెస్ట్ అయితే ప్రతి కేసులోనూ వెళ్ళిన దగ్గరల్లా అతను ఒక మంచి క్యారెక్టర్ సర్టిఫికెట్ ఇస్తాడు. వంశీకి కూడా చాలా మంచి వ్యక్తి, చాలా సద్గుణుడు అని చెబుతున్నాడు. కానీ ఆయన రిమాండ్ రిపోర్ట్లో అనేక క్రైమ్స్ని పుంకాలుగా వాళ్ళు ఉటంకించారు. అదేమి ఊహించి రాసే కవిత్వాలు కాదు. అలాంటివి కనుక చేస్తే వాళ్ళ మీద పోలీస్ అధికారుల మీద కేసు వేసే సందర్భం కూడా ఉంటుంది. నిన్న మీరు అన్నట్టు తర్వాత పోలీస్ అధికారులను కూడా వంశీ గారి భార్య ఒక మహిళ పక్కన ఉన్నప్పుడు, అంత పెద్ద మహిళ, ఆమె మరీ చిన్న ఆమె కూడా ఏం కాదు, దాదాపు 50 సంవత్సరాలు ఉంటాయి ఆమెకి. అలాంటి మహిళని పక్కన పెట్టుకుని చాలా అసందర్భ మాటలు, ఏం పీకుతాడు పోలీసులు, ఏం పీకుతారు, తర్వాత పోలీసుల్ని బట్టలు ఇప్పిస్తాను అనే మాటలు మాట్లాడాడు. అంతకుముందు స్కూల్ పిల్లల దగ్గరికి వెళ్ళి కూడా ఏం పీకుతారని జుట్టు చూపించి మాట్లాడాడు. ఇప్పుడు ఇంకా అన్నిటినీ మించిపోయాడు. నిన్న మాట్లాడిన మాటలు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పార్టీ ప్రతిష్టని, ఆయన ప్రతిష్టని పెంచుకుంటాడు, మనకి తలెత్తుకుని ఒక అవకాశం ఎంత కొద్దిగా అన్న అవకాశాన్ని ఉపయోగించుకుంటాడు అనుకుంటే పక్కన ఉన్న పేరు నాని కూడా తల అలాడేసిన పరిస్థితి. ఇక కొడాలి నాని ఇతరులు కూడా ఎవరైనా కూడా ఆయన పక్కన ఉన్న వ్యక్తులు చాలా ఊహించారు. ఇంకోటి ఏంటంటే నిన్న సాయంత్రం 7 గంటలకల్లా తెలుగుదేశం బ్లాస్ట్ అయ్యే న్యూస్ని బయటకు వదులుతామని వైఎస్ఆర్ సోషల్ మీడియా బిల్డప్ ఇచ్చింది. ప్రజలందరూ కూడా ఎంతో, ముఖ్యంగా పార్టీ క్యాడర్ కూడా ఎదురు చూసింది. ఏమి వాళ్ళు బ్లాస్ట్ది రిలీజ్ చేయలేదు, కానీ తెలుగుదేశం వాళ్ళు రిలీజ్ చేశారు ఆ వీడియో. సత్యవర్ధన్ ఇతను వంశీ ఒకే లిఫ్ట్లో వాళ్ళ రెసిడెన్స్ ఏదైతే అది ఉంది కదా మై హోమ్ భుజాలో వెళ్తున్నారు లిఫ్ట్లో. ఖచ్చితంగా 11వ తారీఖున అక్కడ
కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. తెల్లారి మళ్ళీ 11వ తారీఖు 9:52 వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. అతను సత్యవర్ధన్కి కూడా మై హోమ్ భూజాల అపార్ట్మెంట్ ఉందా, అతనితో కలిసి ఆ ఫ్లోర్లోకి వెళ్ళటానికి అదంతా బాగా రిచ్ పీపుల్ ఉండేది. సత్యవర్ధన్ ఇక్కడ ఒక డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. డెలివరీ బాయ్గా పనిచేస్తున్న విషయం తెలుసుకుని అతన్ని వెంటాడి అతన్ని కిడ్నాప్ చేసి అతన్ని ప్రలోభ పెట్టో భయపెట్టో రకరకాల ఇది చేసి తీసుకెళ్ళి బలవంతంగా ఇది ఇప్పించారు. అతనితో వాంగ్మూలం ఇప్పించారు SC ST కేసులు విచారించే కోర్టులో. అది వాళ్ళ తల్లితో ఆటోలో వచ్చాడని చెప్పారు. కానీ అక్కడ వంశీకి సంబంధించిన వ్యక్తులు కారులో వచ్చినట్టు అక్కడ ప్రూఫ్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. తర్వాత అతను కోర్టులో ఎంటర్ అవుతున్నప్పుడు కూడా వంశీకి సంబంధించిన వ్యక్తులు అక్కడ ఉన్నారు. మళ్ళీ ఏమన్నా అతను మళ్ళీ మాట మారుస్తాడా అని. అట్లా ఇన్ని రకాలైనటువంటి ఇది ప్రూఫ్స్ అక్కడ ఉండగా ఇతను ఏం చెప్తున్నాడు, వంశీ అమాయకుడు, అతని మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు. ఆయన అందాన్ని చూసి ఓర్చుకోలేక చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు మొగాళ్ళ మీద అందం మీద నీకు ఇంట్రెస్ట్ ఏమైనా ఉందేమో, చంద్రబాబు నాయుడు గారికి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది? ఆయన ఎప్పుడు మొగాళ్ళని వర్ణించి చెప్పలేదు. అట్లాగే ఇప్పుడు అట్లా అనుకుంటే ఆ మాటకి వస్తే పట్టాభి కూడా వాళ్ళ పార్టీలో అందగాడే. మరి అందగాడని జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళి నాకన్నా అందగాడని ఆయన్ని టార్చర్ పెట్టాడా? పోలీసు టార్చర్ పెట్టి ఎంత వేధించారో మీరు చూశారు. యాపిల్ పండులాగా ఉంటాడు మరి అన్న. మరి అట్లా ఆయన ఏం చెప్పలేదుగా మగాళ్ళ అందాల గురించి చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు అందాలకి ఉంటే నీ దాంట్లో అందగాళ్ళందరినీ తీసుకెళ్ళి నీ భద్రతలో ఉంచుకొని ఎవరన్నా వ్యతిరేకంగా ఉండి అసూయ పడే వాళ్ళు ఎవరుంటాడమ్మా మొగాళ్ళ అందగాన్ని చూసి? చంద్రబాబు గారు అసూయ పడుతున్నారు, లోకేష్ గారు కూడా అసూయ పడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అట్లాంటప్పుడు ఈయన బెడ్రూమ్ లో దాయాలి వాళ్ళని తీసుకెళ్ళి, అంతే కదా. ఇప్పుడు అక్కడ అనుకోండి ఆయన బెడ్రూమ్ లోకి ఎవడు రాడు, ఎవడు తీసుకెళ్ళలేడు. ఎందుకంటే ఆయనకి పక్కా ఒక పెద్ద ప్యాలెస్ ఉంది, అభేద్యమైనటువంటి ప్యాలెస్. ఆ ప్రహరీ గోడలు దాటలేరు, ఆ ఫెన్సింగ్ దాటలేరు. ఆయనకి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎంతో మంది వాళ్ళు ఎవరన్నా ఉంటారు, పెళ్ళిళ్ళకి పెడతారు చూడండి వాళ్ళని, బౌన్సర్స్ వాళ్ళందరూ ఉండారు. అట్లా నీ రక్షణలో పెట్టుకొని నీ బెడ్రూమ్లో పెట్టుకున్నావు అనుకోండి, నీ వాళ్ళందరూ సేఫ్గా ఉంటారు. అట్లా బయట వదిలేసేటప్పటికి నిజమేనేమో మరి అసూయ పుట్టి అరెస్ట్ చేస్తున్నారా మరి, లేకపోతే అక్కడ ఒక కాజ్ లేకుండా అరెస్ట్ చేస్తారా పోలీసు వ్యవస్థ? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే వాళ్ళు జలస్తోనే అరెస్ట్ చేయించారు కానీ అసలు ఎలాంటి కాజ్ లేదు. అదే అన్న, కాజ్ లేకుండా ఒక పోలీస్ వ్యవస్థ చేస్తుందా? అలా కాజ్ లేకుండా మా జత్వానీని, అమ్మాయి పేరేంటమ్మా, కాదంబరి జత్వాని అరెస్ట్ చేస్తే 3 IPSలు సస్పెండ్ అయ్యారు కదా. ఇప్పుడు కాజ్ లేకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారు? ఈ ప్రూఫ్లు ఎలా ఇచ్చారు? ఇప్పుడు ప్రూఫ్లు కూడా అక్కడ కనబడుతున్నాయి కదా. కాబట్టి ఆయన మాట్లాడే మాటలకి అర్థం లేదు, కాజ్ లేకుండా పోలీసులు అరెస్ట్ చేశారని. ఆ ప్రూఫ్లు కనుక నువ్వు ఛాలెంజ్ చేయి, ఎస్ ఆ ప్రూఫ్లు కూడా క్రియేట్ చేశారు, ఫ్యాబ్రికేటెడ్, అది ట్రూ ల్యాబ్స్కో లేకపోతే ఫొరెన్సిక్ ల్యాబ్స్కో పంపమనండి, అప్పుడు కరెక్ట్ అవుతుంది. అంతేగాని అసలు విషయాలను వదిలిపెట్టి నిన్న మొగాళ్ళ అందాలు వర్ణిస్తా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ వీళ్ళని చూసి వాళ్ళ అందాలకు మించి అవినాష్ అంటారు లోకేష్ కన్నా అందంగా ఉంటాడని. అదేదో ఏంటంటే మిస్టర్ ఇండియా పోటీలకు వెళ్తే అందాన్ని అభివర్ణిస్తారు కదా సార్, సో అలాంటిది అయిపోయింది. కానీ అక్కడ సీరియస్నెస్ లేకుండా అయిపోయింది, మోడలింగ్ కి ఉంటది కదా. అవును, అట్లాంటి వాటికి పంపండి పని. మా వైఎస్ఆర్సీపీలో అందగాళ్ళకి మిస్టర్ ఇండియా 2025 వచ్చింది, 2026 వచ్చింది అని చెప్పుకోవచ్చు. పలానా ఛాంపియన్షిప్ ఉంటది కదమ్మా, అట్లాంటివి పంపొచ్చు. మిస్టర్ ఏషియాలో అనో లేకపోతే పంపొచ్చు, మిస్టర్ యూనివర్స్ జరుగుతాయి. మీ అందాలు ఉంటే అక్కడ చెప్పు, అంతేగాని నువ్వు వర్ణించినవేంటి వాళ్ళ అందాల గురించి? ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతగా ఉండి మాజీ ముఖ్యమంత్రిగా నిన్నేమో నీ పార్టీలో ఏదన్నా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి పార్టీకి ఎంతో కొంత కొద్దిగా పొరుగు ప్రజల్లో పెరుగుతుందని ఆశిస్తే ఉండ పొరుగు కూడా కొట్టుకుపోయింది. ఏదో కొండనాలికి మొందేస్తే ఉండనాలికి కూడా పోయింది అన్నట్టుగా నిన్న తయారైంది. ఇది నిన్న మీరు అన్నట్టు ఇది చాలా ట్రోల్ అవుతుందమ్మా. ఒక మగ వ్యక్తి అయి ఉండి ఆయన మొగాళ్ళ గురించి వర్ణించడం, అదే మళ్ళీ ఆయన కొడాలని అని మెలికలు తిరగటం. ఆయన అసలే పొడుగు సన్నం ఉంటాడు, ఆయన నిజంగానే బంగారు తీగలాగా అనుకుని ఆయన సిగ్గుపడతా మెలికలు తిరిగేటప్పటికి బ్రహ్మానందం అంటాడు చూస్తే ఒక సినిమాలో, ఒరే నువ్వు ఆ సిగ్గుపడబాకరా నాకు చచ్చిపోవాలనిపిస్తుందని. నిన్న టీవీలు చూసిన వాళ్ళందరితో అదే పరిస్థితి. ఆయన వర్ణించడం, ఈయన మెలికలు తిరగటం చూసిన వాళ్ళకి ఇది ఒక ఫార్స్ కింద ఉంది. నిన్న వంశీ అరెస్ట్కి ఈయన పరామర్శించడానికి వెళ్ళినట్టుగా లేదు. అది ఒక బ్రహ్మానందం అని ఒక సినిమా మొన్న మధ్యన వచ్చింది, ఇది బ్రహ్మానందానికి రిప్లికా లాగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ సిరి. మన వీక్షకులు కూడా నమస్కారం.